అందరికీ వెల్కమ్ టు మోని లైఫ్ వ్లాగ్స్. చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి. సో ఇదైతే ఒక లాంగ్ వీడియో అన్నమాట. మా చిట్టి తల్లి అయితే మంచిగా టీవీ చూస్తుంది. అంటే తనకి ఎక్కువ ఫోన్ చూడడం అలవాటు చేయకుండా టీవీ అయితే కొంచెం దూరం నుంచి చూస్తుంది అనేసి టీవీ అయితే చూపిస్తున్నాం అనమాట. అసలు ఏం లేకుండా అయితే తను ఆడుకుంటూనే ఉంటుంది. జస్ట్ ఒక 5-6 మినిట్స్ అట్లా పనుకొని లేవగానే ఏడుస్తుంది అనేసి పెట్టి చూపిస్తాను. ఇంకా జరసేపు టీవీ చూసుకుంటా ఇంకా నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఎగ్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. చూడండి, ఏ కూరగాయలు వంట చేసినా పక్కన కూర్చొని అన్నీ పీక్తూనే ఉంటుంది. అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి కుక్ చేస్తున్నాను అన్నమాట. సో సింపుల్గా ఎగ్ కర్రీ అయితే వేసుకున్నా. మీరు గిట కావాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సింపుల్గానే ఉంటుంది అన్నమాట. అయితే ఇంకా ఏం చేస్తున్నారో అది మా చిట్టి తల్లి గురించి నా గురించి ఏమన్నా అడగాలంటే మీరైతే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగున్నాం అన్నమాట. మీరు ఎలా ఉన్నారో గిట్ట కామెంట్ చేయండి. ఇంకా ఎగ్ కర్రీ అయితే మంచిగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఆనియన్స్, గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, కారం అండ్ దాని తర్వాత టమాటోస్ అవన్నీ వేసి మంచిగా ప్రిపేర్ అయితే వేసుకున్నాం అన్నమాట. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం లాస్ట్కి. సింపుల్గా ఉంటుంది కర్రీ. ఎప్పుడు ఏమన్నా మంచిగా తినాలన్నీ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా అయితే నేను చేసుకొని తింటాను అన్నమాట. అండ్ చపాతీస్ కూడా వేసుకున్నా. ఎగ్ కర్రీలకు చపాతీస్ తింటేనే బాగుంటుంది కదా. అండ్ దాని తర్వాత ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. మమ్మీ గిట బచ్చాలు చేయమమ్మ అని అడిగితే చేసింది. మా చిట్టి తల్లి చూడండి ఎట్లా ఆడుతుందో. సో అక్కడికి వెళ్ళినా ఆడుతూనే ఉంటుంది, ఎక్కడున్నా ఆడుకుంటూనే ఉంటుంది, అస్సలు ఏడవదు అనమాట. అయితే మా మమ్మీ అయితే నా కోసం బచ్చాలు అయితే వేసింది. మా మమ్మీ చేతి బచ్చాలు అయితే సూపర్ ఉంటాయి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. నాకు ఎప్పుడు గుర్తుకొచ్చినా నేను మా మమ్మీకి అయితే అడిగి చెప్పించుకుంటే చాలా స్వీట్, ఎంత మంచిగా ఉంటాయి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. వేరే ఎవరు చేసినా నచ్చదు, మా మమ్మీ చేస్తేనే తింటా నేను. అండ్ అందులో గీ వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మా చిట్టి తల్లి కూడా బెల్లం తింటుంది. అయితే మా అమ్మ అయితే బచ్చాలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ప్రాసెస్ కావాలంటే మీరు వీడియో చూస్తే సరిపోతుంది. మొత్తం ప్రాసెస్ గిట్ట పెట్టేసిన నేను. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సో మా అమ్మ అయితే ఇట్లా సింపుల్గా బెల్లము, ఇలాచి, అందులో సోము గిట్ట వేస్తుంది అన్నమాట. సో ఆ టేస్ట్ అయితే దానివల్ల వస్తుందో మా మమ్మీ చేతి వల్ల వస్తుందో తెలియదు, చాలా మంచిగా చేస్తుంది. మీరు గిట్ట చూడండి ఎంత మంచిగా అయినాయో బచ్చాలు అయితే. అండ్ మేమైతే ఇంకా మంచిగా ఇట్లా ఏమన్నా ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి, అంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు దగ్గరే అన్నమాట. సో ఎప్పుడన్నా ఇట్లా వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, ఏమైనా గుర్తుకొచ్చినప్పుడు మమ్మీ చేసి పెడుతుంది. సో తినేసి మంచిగా జర్సేపు టైం స్పెండ్ చేసి వచ్చేసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.